హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ అండి రైస్ కుక్కర్లో ఈజీగా వెజిటబుల్ పులావ్ చేసుకుందాం. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే వెజిటబుల్ పులావ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశాను కదా, ఇందులోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్తో పాటుగా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి అవ్వనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, ఇందులోకి ఒక 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, 1 ఇంచు పట్ట ముక్క, ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, అది కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసి ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయనైతే. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఈ పేస్ట్తో పాటు ఉల్లిపాయ కూడా ఎర్రగా ఫ్రై అవుతుంది, ఎందుకంటే ఇది రైస్ కుక్కర్లో కదా కాబట్టి నిదానంగా వేగుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుందాం. వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 పచ్చిమిరపకాయలు, అట్లనే బీన్స్ కొద్దిగా ఒక 1/2 కప్పు వరకు కట్ చేసాను. ఇలా కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి. అలాగే ఆలు 1 మీడియం సైజుది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశాను, ఇవి కూడా ఇందులో వేసుకుందాం. వేసాక ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట ఇవి. ఇప్పుడు ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి కదా ఈ కూరగాయలు అయితే. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్పు మీల్ మేకర్ అయితే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేస్తున్నాను. దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మరోసారి ఇలా కలుపుకొని ఇందులోకి అయితే ఒక చిన్న మీడియం సైజు టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, బాగుంటుంది టమాటో వేస్తే కూడా. ఇవి వేసి మరోసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు అలాగే మగ్గనిస్తే కూరగాయలు అనేది మెత్తగా బాగా మగ్గిపోతాయి కదా ఇందులో. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోకి మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇది వేసుకున్నాక మరోసారి ఇట్లా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకొని నానబెట్టాను 1 గంట సేపు. అందులోకి మనమే ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం తగినంతగా ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకొని ఇది మసిలేంత వరకే మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇంక ఇది దగ్గరకు అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఎమ్మి వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిగా బాగా వచ్చింది. కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది రైస్ అయితే. ఇంకంతే, ఇందులోకి కొంచెం రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.